Hey guys, it's continuation of that past vlog matter. Okay, guys, తర్వాత తీస్తా guys. ఫోన్ లాగేసుకుంటున్నాడు. Bye guys. పదతేజ రెడీ అవ్వే పది వెళ్దాము. మూవీ అవగానే నీ దగ్గరికి వచ్చాము. వస్తానన్నావు కదా. తినరా బాగా తిను. ఇది సమోసా బిజినెస్ అని తెలియాలి కదా, అందుకనే చూపిస్తున్నా. అరే త్వరగా రెడీ అవుచారు. తేజ పెట్టుకోవడం పిల్లలు అయిపోయింది. అంత పెద్దోలా లేదా ఇలా చిన్నగా ఉన్నప్పుడు చూసాను, పెద్దోళ్ళు అయిపోయారు. పట్టుకి పదరా బన్నీ. అరే నువ్వు ఫుల్గా పడలేదురా బన్నీ, బాగుంది. ఈ షార్ట్స్ రావురా అసలు, లైటింగ్ లేదు. పదండి పదండి రా, పదండి పదండి. ఇది పడుకొని తీసినట్టుంది వీడియో. బయట లైట్ స్విచ్ అక్కడ. ఓకే సమోసానా? తేజ త్వరగా రెడీ అవు. తేజ మరి ఒక బాక్స్ తెచ్చారంటరా? ఒక బాక్స్ తెచ్చారా? ఇదే డ్రింక్ కూడా తీసేస్తుంది. గులాబీ కొట్టుకెళ్దామా? గులాబీ షాప్కి వెళ్దామా అంటుంది. ఆ స్టోరీ చెప్తా కానీ అర్థం కాదు. ఎవరిని? స్టోరీ చెప్పి. నా స్టోరీయా? గులాబీ కొట్టు, గులాబీ స్టోరీ. గులాబీ కొట్టుకి తీసుకెళ్ళింది. కాఫీ కలుపునా? ఏదైనా పద, టీ పెట్టి ఈజీగా ఉంటుంది. టీ ఈజీ అని కాదక్క, తీసుకెళ్ళింది మా బుజ్జక్క. అదేమో దిగనని ఆటో అలా ఆవిడకి చెప్తున్నాడు. నువ్వు అస్తమానం గులాబీ షాప్ అంటే ఎంత పెద్ద కాంప్లెక్స్ అనుకున్నా నేను. ఎదురుగా పట్టుకొని ఎత్తుకున్నా. కాదే, మొన్నాడెవడో వచ్చాడు, టీచింగ్ చేస్తాడు ఆయన. బట్టలకి వెళ్ళారండి అంటే ఏ షాప్ అండి అంటే గులాబీకి వెళ్ళారనే. బాబాయ్ నువ్వు డాలంటే అనుకుందా? ఇంకా వెళ్తున్నావా గులాబీ షాప్? పాప షాప్ అతను చూస్తే ఏమైపోతాడు? గులాబీ షాప్ లో 50 రూపాయలకే లెగ్గింది. అది సరే నన్ను వస్తారు భయపడ్డది. తేజన్ రమ్మని వెళ్తుంది పైకి. ఈ ప్యాకింగ్ చేస్తుందా అవి?
ఎప్పుడు చేస్తుంది ప్యాకింగ్ వాడు పాపం. సమోసా బాగాలేదని తినేస్తావా, మళ్ళీ ఎక్కడ అడుగుద్దా అని బాగాలేదంట. తీసే ఒరే మీరు డ్రింక్ తాగండి. హ్యాపీ బర్త్డే డాడీ. గిఫ్ట్ ఇచ్చినట్టుంది చెర్రీ. అవును, నాతో నేనే మాట్లాడుకున్నాను. బాగా కాఫీ తాగుతారా? అసలు అక్కడ కింద ఉన్నారు కదా ఆయన. రెడీ అయితే మనం స్టార్ట్ అవ్వచ్చు. మరి పిల్లలు రావాలిగా. అవునా, అదే అదే సంక్రాంతి వీడియో ఆ మాత్రం స్లాంగ్ ఉండాలి. ఆ మాత్రం స్లాంగ్ ఉండాలంటే ఏమన్నా ఏంట్రా ఇప్పుడు ఇప్పుడే తీసాను నేను అది. ఏది మీ నలుగురుదా? ఎందుకు ఈ రోజు స్పెషల్ అంటే న్యూ ఇయర్ తెచ్చారు. గ్లాస్ మీద కట్టినట్టుంది కదా, ఓన్లీ గ్లాస్ మీద. ఇది వెళ్దామా? ట్రై చేశాను, బాలేదా? సరే బాబాయ్ నాకు 2000 ఇచ్చారు. నేను హైదరాబాద్ నుంచి ఒక 1300 ఏమో చేంజ్ తీసుకొచ్చా, 100s. అవి రెండు కనిపించట్లా. నేనైతే వాడలేదు కానీ కనిపించట్లా. గీతకి ఇచ్చిన 500 నేను వాడేసా ఇంట్లో. నువ్వు చెప్పు. బయటకి ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడా. 200 ఎక్కడో పడిపోయాయి. కొనుమా ముక్కలు ఇంట్లో పడుకున్నాం. శనివారం వచ్చింది, శనివారం పప్పులు పప్పు పాలకూర ఉండింది. ఆదివారం అమావాస్య సెలవు అయిపోయింది. ఇంకా సంక్రాంతి అయిపోయింది. సోమవారం లేదు, మంగళవారం కూడా ఉండదు. పాపం ఎండగా చక్క బయట. ఈ రోజు చక్క బుధవారం అయినా బాగుండ్రు బండి. పర్లేదు, నీ పేరు చెప్పుకొని చెల్లి తింటదిలే. నీకు పంపించారు కదా బాబాయ్ అప్పుడు. ఎవరు మీరు వండుకోరో నాకు అర్థమైందిరా అప్పుడు అన్నయ్య తోటి. ఇదేంటి బాబాయ్ని దించేసారు అక్కడ? అదే అనుకున్నా పాపమాడు అంతే. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు వండుకొని ఉండరులే. నేను ఉండదు ఫస్ట్, నాకు గుర్తులేదు. మామూలుగా వండేసుకుంటారులే అనుకున్నా. బిజీ బిజీ. నువ్వు రెడీ అవుతే మేము వేసుకుంటాము. పిండి వస్తుంది, అందుకే వెయిట్ చేసి. వాళ్ళు రారు ఇంకా. నేను కాల్ చేస్తాను అండి. బనానా పిన్నలు పండించారా? అరే పండించారు బనానా, తిను అంటున్నా. చిన్నది అక్క, పెద్దది కాదు. అదిగో అదిగో ఇదిగో అక్క, అదిగో చిన్నదే. తినరా బనానా తినవా? ఇంతటి నేను తాగనక్క అసలు. అంత లేదనుకున్నా. కొంచెమేనా అక్క?
నువ్వు తాగేసేటి అట్లు గొప్ప అయ్యింది వేసి మారి. ఇంకా అట్లా అయిపోద్ది కదా. మంచిగా 9 పొద్దున బయలుదేరి. అంటే నీకేముంటే అక్కడ రెడీ అవుతావు కదని చెప్పి అందులో ఆహా, ఈ పని ఉంది కదా. ఆ ప్యాకింగ్ పని ఉందా అమ్మ? ఓకే ఉందా? అరే టీ కవర్ చేస్తుంది డ్రింక్. ఇంకెందుకు బా? ఒరే మీ పిల్లలు దీనికి ఏమి ఇవ్వక్కర్లేదు, డ్రింక్ ఇస్తే సరిపోద్రా. ఏ ఎక్కడికి వెళ్ళింది? కింద ఉంది. అది ఒకతో అక్క సరే పదండి. ఒకసారి ఇల్లు. వస్తావా? సరే ఇస్తాను. ఇందా. పద. హైదరాబాద్ లో ఉంటారా నాకు కదా బాగా. ఇదిగో వస్తుందా? ఇదిగోండి ఈవిడ వీళ్ళ అమ్మ. వాళ్ళ పిల్లలండి వీళ్ళిద్దరు, మా పెద్దక్కని పిల్లలు. బాబాయ్తో వస్తారేమో. మీరిద్దరు వస్తారా? రావా కిరణ్? ఓకే ఓకే, మీ ఇష్టం అమ్మ. బైక్ వేసుకొచ్చేయండి. స్టార్టింగ్లో వేసి అన్నీ కూడా తీసుకోవచ్చు. నువ్వు నెక్స్ట్ మళ్ళీ బాబాయ్ తీసుకెళ్ళి కాదు. ఇంకో బండి ఉందా? అయితే నువ్వు రా. సరే మీరు బైక్ వేసుకొని వచ్చు. దండి దండి అమ్మ. ఏమంటారు మరి? నేను అడగద్దా? అందుకే మీ వైపు పెట్టలేదు కెమెరా నేను. ఏంటి? అంటే రాముడిది అమ్మాయి బట్టలకి ఐదువరు శ్రీను కదా కృష్ణ బట్టలకి వెళ్ళారా? కరెక్టే. ఝాన్సీ ఉందిగా. లాస్ట్ వీక్ ఇక్కడే తీసుకున్నాను డ్రెస్సులు. బాగున్నాయి. బయట బాగున్నాయి డిస్ప్లేలు. ఇండో వేసి రోడ్డు క్రాస్ చేయాలా? అంటే 500 అందుకే చేంజ్ తెచ్చా. అమ్మ రోడ్డు క్రాస్ చేయాలి, ఆగండి. హాయ్ చెప్పరా. ఉండరా యూట్యూబ్ లో కనిపిస్తా. ఎందుకురా? ఏం చేస్తా చెప్పు. ఫోన్లో చెప్పండి చూస్తాడు. నీ పేరేంటి? కిషోరా. ఏ క్లాసు? ఏ క్లాసు? నైన్తా?
వచ్చాక మాట్లాడతారు. 100 రూపీస్ కావాలన్నా అది కొరిస్తుంది. చెప్పరా 2 బాల్ ఎట్టా పోయిన అందుకు అందంటున్నాం. 60 వస్తుందని చెప్పారు మా ఇంటి పక్క వాళ్ళు. నిన్నే 3 కొనుక్కొచ్చారు రా 60 అన్నారు. అయ్యి నిజం చెప్పరా ఎవరే 70. నీకు పేరవాడడం రాదు, ఆడేవాళ్ళు ఆడేవో. ఏమవుతుంది యూట్యూబ్లో పెడతా 70 గైస్ ఇది గైస్ టిప్ టాప్ గా రెడీ అయ్యి ఏదో అనుకుంటారు కానీ ఇది వీళ్ళ రియాలిటీ. అందులో పద్ధతి చూసుకో. అది వచ్చేసో లైక్ అనగానే పిల్లడు పడిపోయాడు అక్కడ. అక్క వైలెట్ బాగుంది అక్క ఎల్లో. మల్టీప్లెక్స్ దగ్గర హైదరాబాద్ వెళ్ళా అంట ఉంది. ఏంటమ్మా చేసిన జోక్ చేదా అంట. ఇప్పుడు ఏంటి ఎంత అంటున్నాడు ఉందంట. ఏంటి 100 రూపాయలు తీసుకుంటున్నావేంటి? పరం ఎలా చేస్తున్నావు నువ్వు? 30 రూపాయలు చిల్లర లేదా నీ దగ్గర? పిన్ని తీయరా ఎంత 30 ఇమ్మంటావా? 90 మనం బతిమాలతో చాలా ఎక్కువ. లైట్ నేను చూస్తావురా. ఎంటర్ అవుతున్నాం గైస్. జాతరలో కిడ్నాప్ చేసే వాళ్ళగా చూడండి గైస్ ఎలా ఉన్నారు. నేను చెప్తాను లైటింగ్ ఇటుంది. అంటే ఇక్కడే ఉన్నాను ఇక్కడ. గైస్ ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాం. గుడి లోపల షూట్ చేయనివారు. సో బై మా దర్శనం అయిపోయింది గైస్. అమ్మ వాళ్ళు రావాలి. పడతారు గైస్ అందుకే ఇల్లు తీసుకున్నాం. చెప్పేశాడు కదా దానికోసం అడిగిన లేక తీసుకునేవారు కాదు. నువ్వైనా దూరంగా ఉండు, నన్నైనా వస్తారు కదా జనం, డబ్బులు వస్తాయి కదా బాగా. అమ్మ వాళ్ళు రాలే కదా. అమ్మ వాళ్ళు వచ్చింది. అమ్మ వాళ్ళు తీసి నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఈ పనులను ఎందుకు పడుతున్నారు ఇక్కడ? అమ్మ నాకుమా అసలు నేను పెట్టుకోలేదని బాధపడుతున్నా. ఎవరు ఇక్కడ కస్టమర్లు? ఎవరు కస్టమరా? వావ్ కాదు, హైదరాబాద్ కస్టమర్ వచ్చి ఇక్కడ మాట్లాడారండి డాడీతో. మళ్ళీ 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 ఇంకోసారి అది స్టోరీ అని చెప్పి గైస్ ఎవరో లేడీ కస్టమర్ వచ్చి డాడీతో నిన్న పక్కన ఉన్న ఒక అమ్మాయి వచ్చి హాయ్ సార్ బాగున్నారా, నేను షాక్ అయ్యా. నాకు తెలియదు డాడీ ఇక్కడ ఎవరు తెలుసా అని.
తీసుకున్నారంట గైస్ హైదరాబాద్. మా డాడీ నల్లగా అయిపోయాడు. ఓకే గైస్ చెప్పులు ఇచ్చాము, ఆ చెప్పులు తీసుకుంటాం. వెయిట్ డబ్బులు ఆడిస్తారా? బాబు డబ్బులు ఇవ్వండి. స్లిప్పర్స్ తీసుకోండి, ఇక్కడ తించారు చూడు. బాబా తీసుకుంటాం గైస్. వీళ్ళు ఏం చేద్దామని డిస్కషన్ చేస్తున్నారు గైస్. వద్దు మనం ఏదో తీసుకుని అలా పంపించండి అన్నారు. చూడు రావట్లే, కావాలని అన్నయ్య వీడియో తీస్తున్నాను. నేను ఇక్కడే ఉంటాడు వచ్చేదాకా. కుదరదు అన్నాడు.
నేను కూడా నాన్ వెజ్. గీతు తేజ. గైస్ దట్స్ ఇట్ గైస్. దీని తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. సో వ్లాగ్ కూడా అక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.